వ్యాసుడు ఇట్లు తెలిపెను. రాజా, హైహైల ఆవిర్భావమునకు గల ఇతిహాసమును తెలిపెదను వినుము. ఒకసారి లీలామయుడు భగవంతుడగు విష్ణువు లక్ష్మీదేవికి ఆడుగుర్రము అగుమని శాపమొసగెను. ఆయన ప్రతిలీల రహస్యముతో కూడి ఉండును. అది ఆ స్వామికి తెలియను. శ్రీలక్ష్మికి దీని వలన చెప్పరానంత దుఃఖము కలిగెను. కానీ ఆ దేవి భగవంతునికి ప్రణమిల్లి ఆయన ఆదేశానుసారము మర్త్యలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వకాలమున సూర్యుని పత్ని అత్యంత కఠోరమైన తపమునరించిన స్థలమునకు వెళ్ళెను. అచ్చట భగవతి లక్ష్మి ఆడుగుర్రము రూపమును ధరించి నివసింపసాగెను. అది ఏ సుపర్ణాక్షమమును పేరుగల స్థలము. దానికి ఉత్తర తీరమునందు యమున తమసా నదుల సంగమము కలదు. అది సకల మనోరథములను నెరవేర్చును. ఆ స్థలము సుందరమైన వనముల చేత సుశోభితమై ఉన్నది. అచ్చటనే భగవతి లక్ష్మి అందరి కోరికలను తీర్చువాడు, తల మీద చంద్రుని అలంకారముగా కలవాడు, త్రిశూలమును ధరించు భగవంతుడగు శంకరుని ఏకాగ్ర చిత్తముతో ధ్యానింపసాగెను. ఆ స్వామి 5 ముఖములతో 10 భుజములతో శోభిల్లుచుండెను. భగవతి గౌరి అర్ధాంగిని అయి ఆ స్వామి శోభను పెంపొందించుచుండెను. కర్పూర గౌరవర్ణముతో ఆ దేవదేవుని శరీరము అత్యంత ప్రకాశవంతమై ఉండెను. కంఠము నీలచిహ్నితమై 3 నేత్రములు కలిగి ఆ ప్రభువు విలసిల్లుచుండెను. పులిచర్మమును ధరించి ఉండెను. గజచర్మమును కప్పుకొని ఉండెను. ఆయన మెడయందు నరకపాలమాల సుశోభితమై ఉండెను. యజ్ఞోపవీతము సర్పభూయిష్టమై ఉండెను. అట్టి భగవంతుడగు శంకరుని ఆరాధించుట యందు లక్ష్మీదేవి సంలగ్నయై ఉండెను. ఆ పవిత్ర తీర్థమునందుండి సుందరమైన స్వరూపమును ధరించి ఆ దేవి మిగుల కఠినమైన తపమనరించెను. రాజా, భగవంతుడగు శంకరుని ధ్యానించుచున్న రమాదేవి మనస్సులో సంపూర్ణమైన వైరాగ్యము ఉదయించెను. 1000 దైవ సంవత్సరములు వరకు ఆ దేవి తపస్సు కొనసాగించుచుండెను. తదనంతరము ముక్కంటి భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడై వృషభారూఢుడై అచటికేతించెను. ఆ దేవికి తన దర్శన సౌభాగ్యమును కలుగచేసెను. ఆ స్వామి వెంట పార్వతీ కూడా విరాజమానయై ఉండెను. ఆ సమయమున విష్ణుప్రియ మహామాయయగు లక్ష్మీదేవి ఆడుగుర్రము రూపమున విరాజమానురాలై తపమునరించుచుండెను. భగవంతుడగు శంకరుడు తన గణములతో అచటికి చేరుకొని ఆ దేవితో ఇట్లు పలికెను. కళ్యాణి, జగదంబ, నీవెందుకు తపమాచరించుచున్నావు? దీనికి కారణము తెలుపుము. నీ పతిదేవుడు సకల మనోరథములు నెరవేర్చుట యందు సమర్థుడు, అఖిల లోకములకు అధిపతి. దేవి, శ్రీహరి జగత్తునకు స్వామిగా పరిగణింపబడును. ఆ జగత్ప్రభువు ముక్తిప్రదాత. అట్టి భగవంతుడగు వాసుదేవుని వదిలిపెట్టి నీవు నన్నేలా ఆరాధించుచున్నావు? పతిసేవ యొనర్చుట స్త్రీలకు సనాతన ధర్మమే అలరారుచున్నది. భర్త ఎటువంటి వాడైనను శ్రేయస్సును కోరు స్త్రీ అతని సేవకు సదా అంకితము కావలెను. అట్టి ఎడల నారాయణుడు అందరికీ నిరంతరము పరమపూజ్యుడు. సింధుజ, అట్టి దేవేశ్వరుడగు శ్రీహరిని వదిలి నన్నెందుకు ఆరాధించుచున్నావు అనెను. దానికి లక్ష్మీదేవి ఇట్లు పలికెను. ఆశుతోషుడు, మహేశానుడు, శివుడు, దేవేశ్వరుడను పిలువబడు దయాసాగర, నా పతిదేవుడు నాకు శాపమొసగెను. నా స్వామి శాపము నుండి ముక్తి పొందు ఉపాయము కూడా నాకు తెలిపెను. ఆయన పలికెను, కమలాలయ, నీకు పుత్రుడు ఉదయించును. అప్పుడు నీవు శాప విముక్తవై వైకుంఠమును చేరుకొందువు. భగవన్, పతిదేవులిట్లు తెలుపగా నేను తపమనరించు తలంపుతో ఈ తపోవనమునకు వచ్చి తిని. సకల మనోరథములు తీర్చడి ప్రభువు మీరు. నేను మిమ్ములను ఆరాధ్య దైవముగా చేసుకొంటిని. దేవదేవ, ఇప్పుడు నా పతిదేవుని సాన్నిధ్యమున నేను లేను. ధర్మపత్నినగు నన్ను వదిలి ఆ స్వామి వైకుంఠమున విరాజిల్లుచున్నాడు. అట్టి ఎడల ఆ ప్రభువు లేకుండా నేను పుత్రవతినిట్లు అగుదును. దేవేశ, శంకర, మీరు ప్రసన్నులైనచో నాకీ వరమును ప్రసాదింపుడు. మీకును శ్రీహరికిని ఏ విధమైన భేదమునూ లేదు. గిరిజాదేవికి ప్రేమను ప్రసాదించు ప్రభు, నేను నా భర్త దగ్గర ఉన్నప్పుడు మీరిరువురు ఒకటే నన్న రహస్యమును తెలిసికొంటిని. మీరే వారు, వారే మీరు. ఇందులో ఏమాత్రమునూ సందేహము లేదు. మహానుభావులకు మీరిరువురును ఒకటే. ఈ విషయము నెరిగి నేను మిమ్మల్ని ఆరాధించి తిని. లేకపోయినచో మీకు సేవ చేయుట వలన నేను
దోషభాగిని నగుదును. భగవంతుడగు శివుడు ఇట్లు పలికెను, దేవి, నేనును శ్రీహరియు పూర్తిగా ఒకటే అను ఈ రహస్యమును నీవెట్లు తెలుసుకొంటివి? సుందరి, సింధూజ, నాతో దయచేసి ఉన్నదున్నట్లు తెలుపుము. దేవతలు, మునులు, జ్ఞానులు, వేదపారంగుతులైన పురుషులు కూడా తర్క వితర్కములలో చిక్కుకొని ఈ ఏకత్వ రహస్యమును అర్థము చేసి కొనజాలకున్నారు. చాలామంది నా భక్తులు భగవంతుడగు విష్ణువును, ఆ స్వామి భక్తులు నన్నును నిందించుచుందురు. దేవి, కలియుగమున ఇట్లు అధికముగా జరుగుచుండును. ఇది ఆ యుగ వైశిష్ట్యము. సమయ భేదము వలన ఈ భేదభావము అధికమగుచూ పోవుచున్నది. భద్రురాల, నా యందు శ్రీహరి యందు సమగ్రమైన ఏకత్వము కలదు. ఈ భావమును తెలుసుకొనుట అందరికీ మిగుల కష్టము. మరి నీవెట్లు తెలిసికొంటివి? ఇట్లు ప్రసన్నుడై భగవంతుడకు శంకరుడు లక్ష్మీదేవిని అడిగెను. అప్పుడు ఆమె తనకు తెలిసిన ప్రసంగమును చెప్పనారంభించెను. అప్పుడు ఆ దేవియును మిగుల సంతోషముతో ఉండెను. దేవదేవ, ఇది ఒకానొకటి విషయము. భగవంతుడగు విష్ణువు ఏకాంతమున పద్మాసనాసీనుడై ధ్యానము చేయుచుండెను. తపమాచరించుచున్న ఆ స్వామిని చూసి నాకు మహదాశ్చర్యము కలిగెను. కొద్దిసేపటి తర్వాత ఆయన సమాధికి భంగమయ్యెను. ఆయన ముఖకమలమునందు ప్రసన్నతా కిరణములు వెలుగులను విరజముచుండెను. నేనప్పుడు సానుకూలత నెరిగి వినయముతో ఆ స్వామిని అడిగి తిని, ప్రభు, మీరు దేవతలకు అధ్యక్షులు, జగత్తునకు ప్రభువులు. దేవతలు, దానవులు, బ్రహ్మ మొదలగు వారందరూ కలిసి పాలసముద్రమును మథించిరి. అప్పుడు నేను అచ్చటి నుండి ప్రకటితనైతిని. ఎవ్వరినీ భర్తగా వరించవలెను అని నాలో ఆలోచన పొడసూపెను. నేను అన్ని వైపులకు చూచితిని. అప్పుడు మిమ్ములనే సకల దేవతలలో శ్రేష్ఠులని తలంచి తిని. ఈ నిర్ణయమునకు వచ్చి నేను మిమ్ములను పతిదేవులుగా వరించితిని. సర్వేశ్వర, అట్టి దేవేశ్వరులు మీరెవరిని ధ్యానించుచున్నారు? ఈ విషయము నా మనస్సును మహదాశ్చర్యమున పడవేయుచున్నది. కైటభారి, మీరు నాకు పరమప్రియమైన వారు. దయతో నా మనస్సునందుగల ఈ చిక్కును దూరమనరింపుడు. అప్పుడు విష్ణు భగవానుడు ఇట్లు చెప్పెను, ప్రియురాల, నేను ధ్యానము చేయు ఆ పరమేశ్వరుని గురించి తెలిపెదను వినుము. పార్వతీపతి భగవంతుడగు శంకరుడు సర్వశ్రేష్ఠుడుగా పరిగణింపబడును. తొందరగా ప్రసన్నమగుట ఆయన స్వాభావిక గుణము. ఆ దేవదేవుని పరాక్రమమునకు మేరయ్యే లేదు. అప్పుడప్పుడు త్రిపురాసురులను వధించిన ఆ దేవేశ్వరుడు నన్ను ధ్యానించుచుండును. అప్పుడప్పుడు నేనును ఆ స్వామిని ధ్యానించెదను. ఆయన ప్రియమైన ప్రాణము నేను, నాకు ప్రియమైన ప్రాణము ఆ స్వామి. మా ఇరువురి చిత్తములు పరస్పరము కలిసియే ఉండును. అందువలన మా ఇరువురిలో ఏమాత్రము భేదము లేదు. విశాలలోచని భగవంతుడగు శంకరుని ద్వేషించువారు నా భక్తులైనను కావచ్చును. వారు తప్పక నరకము పాలగుదురు. నేను సత్యమును వచించుచున్నాను. పార్వతీపతి ఏకాంతమునందు నేనడుగగా సర్వసమర్థుడు దేవాధిదేవుడగు విష్ణు భగవానుడు ఈ ప్రసంగమును నాకు స్పష్టముగా వినిపించెను. అందువలన శ్రీహరికి మీరు భిన్నులు కారని, ఆ స్వామిని ప్రేమించు వారిని మిమ్ములను ధ్యానించుచున్నాను. మహేశాన, నేను ఆ పతిదేవుని కలుసుకొనుటకు సులభమైన మార్గమును తెలుపుడు. లక్ష్మీదేవి మాటలను విని భక్తులలో శ్రేష్ఠుడైన భగవంతుడగు శంకరుడు ఆ దేవిని ఊరడించుచు మధురవచనములు ఇట్లు పలికెను. సుందరి, ధైర్యమును వహింపుము. నేను నీ తపస్సునకు మిగుల సంతసించి తిని. నీ భర్త నిన్ను తప్పక కలియును. ఇందులో సందేహము లేదు. ఆ జగదీశ్వరుడు నాచే ప్రేరితుడగును. నీ కోరికను తీర్చటకు అశ్వరూపమున నీ చెంతకేతించును. గుర్రము రూపమును ధరించి ఇచ్చటకు వచ్చినట్లు మధుసూదనుడకు శ్రీహరిని నేను ఉత్సాహవంతుని చేసేదను. సులోచని, నీవు ఆయన వంటి పుత్రునకు తప్పక జనని వగదువు. నీ పుత్రుని ఎదుట ప్రజలు నతమస్తకులగుదురు. అతడు భూమండలమునకు రాజగును. మహితాత్మురాల, పుత్రుని ప్రసవించిన తర్వాత నీవు తప్పక నీ భర్తతో కూడి వైకుంఠమునకు ఎగుదువు. నీవు విష్ణుదేవునకు ప్రాణప్రియవగదువు. అట్లు వైకుంఠమున పతిదేవునితో నివసించు భాగ్యమును కలిగి ఉందువు. ఆ నీ కుమారుడు ఏకవీరుడను పేరుతో ప్రసిద్ధి చెందును. అతనితో భూమండలమున హైహయులను పేరుగల క్షత్రియుల వంశము విస్తారముగా పొందును. సింధుజ, హృదయమునందు విరాజమానురాలైన దేవి భగవతి జగదంబను నీవు సంపూర్ణముగా శరణు పొందుము. ఇట్లు లక్ష్మీదేవికి వరమొసగి గౌరీపతి భగవానుడగు శంకరుడు పార్వతితో కలిసి అంతర్ధానుడయ్యను. లక్ష్మీదేవి అచటనే ఉండి
భగవతి జగదంబ యొక్క అత్యంత మనోహరమగు చరణ కమలములను ధ్యానించుచుండెను. తన భర్త హయరూపమున అతడికెప్పుడు వచ్చునో అని ఆ దేవి నిరీక్షించుచుండెను. ప్రేమతో గద్గదవాణి అయి పదే పదే శ్రీహరిని స్తుతించుచుండెను. లక్ష్మీదేవికి వరమొసగి భగవంతుడగు శంకరుడు వెంటనే కైలాసమునకేగెను. అక్కడకు చేరి శంకర భగవానుడు పరమ బుద్ధిమంతుడగు చిత్రరూపుని లక్ష్మీదేవి కార్యము సిద్ధింపచేయుటకు దూతగా వైకుంఠమునకు పంపెను. భగవంతుడగు శివుడు ఇట్లు పలికెను: చిత్రరూప, నీవు శ్రీహరి దగ్గరకు వెళ్ళి ఆయనకు నా మాటలు తెలుపుము. అతడు తన పత్నియకు శ్రీలక్ష్మీదేవి శోకమును దూరము చేయుటకు మనస్సును లగ్నము చేయనట్లు ప్రయత్నింపుము. భగవంతుడగు శంకరుడు పలకగా చిత్రరూపుడు వెంటనే అచ్చటి నుండి వైకుంఠమునకు వెళ్ళిపోయాను. వైకుంఠము మిగుల ఉత్తమధామం. అక్కడ అనేకులు వైష్ణవోత్తములు నివసించెదరు. రకరకములైన దివ్యవృక్షములు, వందల కొలది జలాశయములతో దాని శోభ సాటిలేనిదై ఉండెను. దివ్యహంసలు, బెగ్గురు పక్షులు, మయూరములు, చిలుకలు, కోకిలలు సర్వత్రా కనిపించుచుండెను. పతాకలతో సుశోభితములైన ఎత్తైన భవనములు దాని శోభను ఇనుమడింపచేయుచుండెను. పారిజాతములు దాని రమణీయకతను పెంచుచుండెను. వకుళ, అశోక, తిలక, చెంపక పుష్పములతో ఆ స్థలము అలరారుచుండెను. పక్షులు చెవులకింపైన మధురగానములు చేయుచుండెను. అచటికి వెళ్ళుట తోడనే చిత్రరూపునకు విష్ణు భగవానుని మందిరము కనిపించెను. అచట జయ విజయులను 2 ద్వారపాలురు చేతులలో బెత్తములు పట్టుకుని విరాజమానులై ఉండిరి. చిత్రరూపుడు వారికి నమస్కరించి పలకసాగెను: ద్వారపాలులారా, శంకరుడు పంపిన దూత ద్వారము దగ్గర ఉన్నాడని మీరు వెంటనే పరమప్రభువగు శ్రీహరికి తెలుపుడు. చిత్రరూపని మాటలను విని బుద్ధికుశలుడగు జయుడు లోపలికి వెళ్ళెను. శ్రీహరికి ప్రణమిల్లి ఎదుట నిలిచెను. చేతులు జోడించి చెప్పసాగెను: దేవదేవ రమాకాంత, కరుణాకర, కేశవ, శంకర భగవానుని దూత ద్వారము వద్ద వేచి ఉన్నాడు. గరుడధ్వజ, అతని చటికి పంపవలెనా లేదా? దయచేసి నాకు తెలుపుడు. అతని పేరు చిత్రరూపుడు. విష్ణు భగవానుడు అంతర్యామి. దూత వచ్చిన కారణము దాగి ఉండలేదు. జయుని మాటలను విని అతడు పలికెను: మంచిది, నీవు అతనిని తీసుకొని రమ్ము. భగవంతుడగు శంకరుని సేవకుడగు చిత్రరూపుడు మిగుల విలక్షణుడు. శ్రీహరి ఆజ్ఞ ప్రకారము జయుడు వెంటనే బయటకు వచ్చి చిత్రరూపునితో రండి, లోపలికి రండి అని పలికెను. చిత్రరూపుని నామము వలనే అతని ఆకారము కూడా ఉండెను. జయుని వెంట లోపలికి వెళ్ళగానే అతడు విష్ణు భగవానునకు సాష్టాంగ ప్రణామము చేసెను. చేతులు జోడించి నిలబడెను. అతడు అత్యంత అద్భుత రూపముతో ఉండెను. అతని ప్రతి అంగము నుండి వినయము తొణికిసలాడుచుండెను. భగవంతుడగు విష్ణువు నవ్వి చిత్రరూపుని అడిగెను: అనగా దేవాధిదేవుడు భగవంతుడు అగు శంకరుడు సపరివారముగా కుశలుడే కదా? ఆయన నిన్ను పంపుటకు కారణమేమి? స్వయముగా ఆయనకే పని కలిగినా, దేవతలు నిర్వహించవలసిన కార్యము కలిగినా, లేక దేవతల కార్యమేదైనను ఆయన ఎదుటకు వచ్చెనా అని అడిగెను. అప్పుడు దూత ఇట్లు పలికెను: గరుడధ్వజ, జగత్తునందు ఏ విషయమును ఆ స్వామికి తెలియనిది కాదు. మీరు 3 కాలములందలి విషయములను ఎరుగుదురు. అయినప్పటికీ ఇప్పుడు ఉత్పన్నమైన సమస్య మీకు తెలిపెదను. ప్రభు, భగవంతుడగు శంకరుడు దానిని మీకు తెలుపుటకై నన్ను ఇచ్చటికి పంపెను. ప్రభువు ఆ స్వామి చెప్పినట్లు మీకు మీ భార్యయగు లక్ష్మీదేవి యమున తమసా నదుల సంగమం నందు తపమాచరించుచున్నది. సమస్త కోరికలను ఈడేర్చు ఆ దేవి ఆడుగురము రూపమున ధరించి అతటకు వచ్చినది. దేవతలు, మానవులు, యక్షులు, కిన్నరులు అందరూ ఆ దేవిని ధ్యానించెదరు. ఆమె కృప లేకుండా ఏ మనిషి కూడా సుఖముగా ఉండజాలడు. పుండరీకాక్ష శ్రీహరి, మీరు మీ ప్రియమైన పత్నిని పరిచయించి ఏమి సుఖమును పొందుదురు? జగత్పతి, దుర్బలుడు, నిర్ధనుడైన వ్యక్తి కూడా తన భార్యను రక్షించుకొనును. ప్రభు, మీరు జగత్తును శాసించువారు. లక్ష్మీదేవినెందుకు పరిత్యజించిరి? ప్రభు తన భార్య దుఃఖముతో కాలము గడుపుచుండినచో ప్రపంచమున అట్టి వాని జీవితము ధిక్కరించదగను. శత్రువు కూడా అట్టి వ్యక్తిని నిందించును. మీరు మీ భార్యకు దూరముగా ఉన్నారు. ఆ దేవి అత్యంత కిన్నురాలై ఉన్నది. మిమ్ములను చూసి స్వార్థపరులైన శత్రువులు రాత్రింబవళ్ళు నవ్వెదరు. దేవేశ, లక్ష్మీదేవి యందు సకల శుభ లక్షణములు విద్యమానమై ఉన్నవి. ఆ దేవి మిగుల సౌందర్యవతి, సౌశీల్యముతో విలసిల్లుచున్నది. ఆమె మీ చెంత ఉండవలెను. ఆమెతో మీరు ఆనందముగా కాలము గడుపుట ఏ సముచితము?
చిరునగవులు చిందించు ప్రియమైన పత్నిని పొంది మీరు సుఖించవలెను. మహానుభావులకు మీరు లక్ష్మీదేవి చెంతకు వెళ్ళవలెను. ఆ దేవిని ఊరడించి మీరు మీ ధామమునకు తెచ్చుకొనవలెను. జగత్తునందు లక్ష్మీ లేకుండా ఎవ్వరి ఉనికియును స్థిరముగా ఉండజాలదు. తమరు దయచేసి ఇప్పుడే అశ్వరూపమును ధరించి రమాదేవి చెంతకు చేరుకొనుడు. పుత్రోత్పత్తి జరిగిన తర్వాత ఆ దేవిని తీసుకుని వైకుంఠమునకు రండు. జనమేజయ చిత్రరూపుని మాటలను విని విష్ణు భగవానుడు ఇట్లు అనెను. చాలా మంచిది, అట్లే అగుగాక. తదుపరి ఆ స్వామి చిత్రరూపునకు శంకరుని దగ్గరకు వెళ్ళుమని ఆదేశము ఇచ్చెను. దూత వెళ్ళిపోయిన తరువాత విష్ణుదేవుడు అశ్వరూపమును దాల్చి వైకుంఠము నుండి బయలుదేరెను. లక్ష్మీదేవి అశ్వీరూపమును తపమాచరించు స్థలమును చేరుకొనెను. అచట అశ్వీరూపమున విరాజమానురాలైన లక్ష్మీదేవిని చూసెను. ఆ దేవి దృష్టి కూడా భగవంతుడకు విష్ణువు మీద పడెను. నా పతిదేవుడు సాక్షాత్తు విష్ణు భగవానుడే. నన్ను కరుణించి అశ్వరూపమున ఇచ్చటి కేతించనని ఆ దేవి తెలుసుకొనెను. ఆమె కనులలో అశ్రువులు తొణికిసలాడెను. యమున తమసా నదుల సంగమును ప్రజలు పవిత్రముగా భావించెదరు. ఇచ్చోటనే భగవంతుడగు విష్ణువు లక్ష్మీదేవిని కలుసుకొనిరి. అందువలన అశ్వీరూపమున ఉన్న లక్ష్మీదేవి అంతఃసత్పురాలయ్యను. అచ్చటనే వారు అనుపమ గుణసంపన్నుడగు సుందర పుత్రునకు జన్మనిచ్చిరి. తదనంతరము విష్ణు భగవానుడు నవ్వి లక్ష్మీదేవితో పలికెను. ఇప్పుడు నీవు ఈ అశ్వీరూపము శరీరమును వదిలిపెట్టి మునుపటి వలె దివ్యదేహమును ధరింపము. మనమిరువరము మన వాస్తవిక దివ్య శరీరములను ధరించి వైకుంఠమునకు వెళ్ళిపోవుదము. సుందరలోచని, నీకు తగిన ఈ కుమారుడు ఇచ్చటనే ఉండునుగాక. తదనంతరము భగవతి లక్ష్మి భగవంతుడగు నారాయణుడు ఇరువురును దివ్య శరీరమును ధరించి ఒక ఉత్తమ విమానమును విరాజమానులైరి. దేవతలు వారి యశస్సును గానము చేయన ఆరంభించిరి. భగవంతుడు తన పరమధామమును చేరుచుండగానే భగవతి లక్ష్మి తన ప్రాణేశ్వరుడగు శ్రీహరితో అనెను. నాథ, ఈ బాలకుని కూడా వెంట నిడుకొని వెళ్ళెదము. నేను ఈ బాలుని వదిలిపెట్టజాలను. మీతో సమానమైన ప్రతిభావంతుడైన నా ఈ కుమారుడు ప్రాణముల కంటే కూడా శ్రేష్ఠుడు. మధుసూదన, ఇతనిని తీసుకొని మనము వైకుంఠమునకు వెళ్ళిపోయేదము అనెను. అప్పుడు శ్రీహరి ఇట్లు పలికెను. ప్రియురాల వరానన, ఈ సమయమున దుఃఖము ప్రకటించుటకు చోటు లేదు. ఈ బాలకుడు ఆనందముతో ఇచ్చటనే ఉండగలడు. ఇతని పోషణ భారమును వహించుటకు నేను ముందే ఏర్పాటు చేసి తిని. దేవి, పుత్రుని పరిత్యజించుటకు ఒక ప్రధాన కారణము కలదు. దానిని నేను నీకు తెలిపెదను వినుము. భూమండలమున యయాతి వంశమునందు తుర్వసుడను పేరుగల ఒక రాజు కలడు. అతని తండ్రి హరివర్మయని లోకప్రసిద్ధమైన నామకరణము అతనికి చేసెను. ఇప్పుడు ఆ నరేశుడు పుత్రుని పొందవలెనని కోరికతో పవిత్ర తీర్థమునందు తపమనరించుచున్నాడు. అతడు తపమాచరించుచు 100 సంవత్సరములు పూర్తిగా గడిచిపోయెను. కమలాలయ, రాజగు హరివర్మ కొరకే నేను ఈ పుత్రుని ప్రకటితుని కావించితిని. దేవి, మనము రాజు దగ్గరకు వెళ్ళి అతనిని ఇచ్చటికి పంపెదము. ప్రియురాల, పుత్రుడు కావలనని కోరు ఆ నరేశునకు ఈ బాలకుని సమర్పించదము. అతడు ఆనందముతో ఈ బాలుని తన ఇంటికి తీసుకొని వెళ్ళును. ఇట్లు ప్రియ భార్యయగు లక్ష్మిని ఊరడించి బాలకుని రక్షించుటకు సముచితమైన ఏర్పాట్లను విష్ణు భగవానుడు చేసెను. భగవంతుడగు విష్ణువు ఉత్తమ విమానమున విరాజమానుడై వైకుంఠమునకు చేరుకొనెను. శ్రీలక్ష్మి కూడా ఆ స్వామి వెంట విరాజమానురాలై ఉండెను.